Taste Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da South India's #1 travel brand. ఇప్పుడే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ సినిమా చూసొచ్చా. హైదరాబాద్ లో కూడా 4 AM షోస్ జరిగాయి, విచ్ ఇస్ అ రేర్ థింగ్ ఫర్ నాన్ తెలుగు ఫిల్మ్. నాకు వెంకట్ ప్రభు గారి మూవీస్ అంటే ఇష్టం. ఒక సెల్ఫ్ రెఫరెన్షియల్, ఒక సెల్ఫ్ అవేర్ జోన్ లో ఫన్ గా సరదాగా ఉంటాయి సినిమాలు. పెద్ద స్టార్స్ తో తీస్తున్నా కూడా ఆ క్వర్కినెస్ అనేది ఒకటి ఉంటది. ఆయనకంటూ ఒక మార్క్ ఉంది కమర్షియల్ సినిమాల విషయంలో. సో న్యాచురలీ ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. బట్ మనకు తెలిసినట్టే విజయ్ గారి మూవీస్ ప్రీవియస్ రిలీజెస్ కున్నంత ప్రీ రిలీజ్ హైప్ ఈ సినిమాకి అంత లేదు. బికాస్ సాంగ్స్ యువన్ శంకర్ రాజా గారివి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, నాకు కూడా పర్సనల్ గా అంతగా నచ్చలేదు. బట్ ఎక్కడో మానాడు లాంటి ఒక కిక్ క్యాష్ ఎంటర్టైనర్ లాగా ఇది కూడా మనల్ని సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది అని ఐ వాస్ హోపింగ్. బికాస్ ఐ బిలీవ్ మానాడు ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ రీవాచబుల్ కమర్షియల్ ఫిల్మ్స్ దిస్ డెకేడ్. ఒక లెవెల్ ఆఫ్ ఇంటెలిజెంట్ తో బ్లెండ్ అయిన మాస్ ఉంటుంది, అది చాలా రేర్. మాస్ స్మార్ట్నెస్ కలవడం, అందులో ఒక మ్యాజిక్ జరిగింది. ఆ మ్యాజిక్ ఇక్కడ రిపీట్ అవుతుంది అని కోరుకున్నా. అయ్యిందా అంటే పార్షియలీ, just in moments, not fully. I didn't enjoy it fully. అట్లా అని చెప్పి I didn't hate it either. I was like, ఓకే, మీరు ఏం ఇంటెంట్ చేసి ఎటువంటి మూమెంట్స్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో నాకు కంప్లీట్ గా అర్థం అవుతుంది. కానీ అది నాకు అంత ఎంజాయబుల్ గా అనిపించట్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ బట్ ఐ డోంట్ ఎంజాయ్. దానికి రీజన్ ఏంటనేది స్పాయిలర్స్ లో ఈ డిస్కషన్ లో చెప్తా. నాకు మేజర్ ప్రాబ్లమ్ విత్ ద ఫిల్మ్ ఇస్ రైటింగ్. ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, డీసెంట్, కొన్ని క్యూట్ మూమెంట్స్ ఉంటాయి, హ్యూమర్ వర్క్ అయింది. నాకు ఆ పోర్షన్స్ లో విజయ్ కి, స్నేహ గారికి, వాళ్ళ ఫ్రెండ్స్ గా జరిగే హ్యూమర్ వర్క్ అయింది. ఓకే, చాలా. అండ్ కొన్ని ఎమోషనల్ పోర్షన్స్ కూడా ఉంటాయి. సర్ప్రైజింగ్లీ నాకు ఎమోషనల్ పోర్షన్స్ కూడా వర్క్ అయినాయి. ఒక సిన్సియర్ సినిమా చూస్తున్నామనే ఫీల్ వచ్చింది. ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్ లో. ఎప్పుడైతే ద హోల్ హీరో విలన్ ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుందో, అది ఇంటర్వెల్ కి ఒక రివీల్ ఉంటుంది, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. అది మనం చాలా సార్లు చాలా సినిమాల్లో చూసినట్టే జరుగుతుంది. అది విలన్ హీరో చుట్టూ ఉండే వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని హంట్ చేయడము, దాన్ని హీరో కౌంటర్ చేయడం, ఇట్ ఆల్ లుక్స్ వెరీ జెనరిక్. అంటే ఈ పోర్షన్స్ లో పెద్దగా స్మార్ట్నెస్ అనేది ఉండదు. ఇలాంటి ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్లాట్ పాయింట్స్ వర్క్ అవ్వాలంటే రైటింగ్ అన్న స్మార్ట్ గా ఉండాలి, ఆ మైండ్ గేమ్ అనేది ఏదైతే ఉందో అది క్యాప్టివేటింగ్ గా ఉండాలి, కొత్త రకమైన సీన్స్ ఉండాలి. ఇందులో వాటి కొరత కనిపించింది. అండ్ ఐ హావ్ టు సే, యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ చాలా అండర్వెల్మింగ్ గా ఉంది. సరే, సాంగ్స్ బాలేవు, బీజిఎం తో కవర్ అవుతుందేమో అనుకున్నా, నాకైతే వర్క్ అవ్వలేదు. అంటే ఏది కూడా పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. అది కూడా చాలా బేసిక్ గా ఫంక్షనల్ గానే అనిపించింది. ఐ విల్ బి వెరీ హానెస్ట్. వావ్ మూమెంట్ అంటే వావ్ ఇన్ ద సెన్స్, ఇంటర్వెల్ లో ఒక రివీల్ ఉంటది కదా, అది కొంచెం ఎక్సైట్మెంట్ ఇచ్చింది తప్ప మిగిలింది ఏది అంత ఎక్సైటింగ్ అనిపించలేదు. బీస్ట్ లో కూడా ఫస్ట్ 10 minutes ఒక ట్రాజెడీతో ఓపెన్ చేయడం అనేది నాకు నిజంగానే సర్ప్రైజింగ్ అనిపించింది. కానీ గోట్ లో రైటింగ్ పరంగా చూసుకుంటే ఎటువంటి సర్ప్రైజెస్ హైసో నాకైతే అనిపించలేదు. అంటే ఇప్పుడు సర్ప్రైజెస్ ఉంటేనే అది మంచి సినిమానా అని మీరు అడగొచ్చు. కాదు, కానీ ఇలాంటి సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ నారేటివ్ ని తీసుకున్నప్పుడు ద రైటింగ్ షుడెంట్ బి దిస్ ప్రిడిక్టబుల్. ఆల్సో వన్ మోర్ పాయింట్, మనం చాలా సినిమాలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ ఇంత ఖర్చు పెట్టారే బ్యాడ్ రైటింగ్ మీద అని చెప్పి. కానీ మానాడు చూసినప్పుడు నాకు ఫస్ట్ టైం అనిపించింది, ఇంత మంచి రైటింగ్ కి, ఇంత మంచి స్క్రిప్ట్ కి దిస్ ఫిల్మ్ డిజర్వ్ బెటర్ ప్రొడక్షన్ వాల్యూస్ అని. ఐ జెన్యూన్లీ ఫెల్ట్ ఆ సినిమా కి ఒక బెటర్ విజువల్ ట్రీట్మెంట్ ఉండాలి అని ఉంటే అది నెక్స్ట్ లెవెల్ మూవీ. కోర్ట్ కి కూడా ఐ షేర్ ఎ సిమిలర్ డిసప్పాయింట్మెంట్. చూడ్డానికి ఒక పెద్ద సినిమా ఫీల్ అనిపించలేదు నాకు. ఆ లొకేషన్స్, ఆ కలర్స్, సినిమాటిక్ హై ఇచ్చే ఇమేజరీ చాలా తక్కువ. అండ్ డోంట్ ఈవెన్ గెట్ మీ స్టార్టెడ్ ఆన్ ద విఎఫ్ఎక్స్. ఆ యంగ్ విజయ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు లైక్ పెద్దగా మూవ్మెంట్ లేని షార్ట్స్ లో, వైడ్ షార్ట్స్ లో, వాటిలో పెద్దగా ఇబ్బంది లేదు. కానీ మూవ్మెంట్ ఉన్నా కానీ, క్లోజ్అప్స్ ఉన్నా కానీ, దగ్గరగా చూస్తున్నప్పుడు ఇట్ లుక్స్ వెరీ డిస్ట్రాక్టింగ్. నాకైతే అది దాంట్లో ఫినిష్ కనిపించలేదు ఆ విఎఫ్ఎక్స్ లో. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్, సినిమా చాలా ఓల్డ్ స్కూల్ బీట్స్ ని ఫాలో అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ లాంటి సినిమా అంటే ఒక కెటాస్ట్రాఫిక్ ఈవెంట్, బాంబు, దాన్ని ఆపాలి, అదంతా ఓకే. కానీ కొత్తగా చేయొచ్చు కదా, చాలా సార్లు చూసేసాం కదా. ఆల్రెడీ చూసిన వాటి మీద ఒక ఇన్వెంటివ్ స్పిన్ ఉండాలి కదా, అది కనిపించలేదు దీంట్లో. నేను ఏమంటానంటే, ఒక సినిమా ఐదర్ ఏదన్నా కొత్త విషయం చెప్పినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం, లేకపోతే పాత విషయాన్ని కొత్తగా చెప్పినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. కానీ పాత విషయాన్ని పాతగా చెప్పి దానికి ఒక కొత్త టెక్నాలజీ యూజ్ చేసాము అని చెప్తే అది వర్క్ అవ్వలేదు. అంటే నేను థియేటర్ లో చూసినప్పుడు విజయ్ ఫ్యాన్స్ అంటే 4 AM షోకి ఒకరు హైదరాబాద్ లో తమిళ్ వర్షన్ కి వచ్చి చూస్తున్నారంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ ఎక్సైట్మెంట్ అనే. బట్ అలాంటి థియేటర్ లో కూడా పెద్దగా ఎక్సైట్మెంట్ ఒక 3-4 మూమెంట్స్ లో తప్ప నాకు పెద్దగా ఎక్కడ కనిపించలేదు. అండ్ ఆబ్వియస్లీ ఎండ్ లో దెర్ ఈస్ వన్ హోల్, ఆ సిఎస్కే మ్యాచ్ అదంతా జరిగినప్పుడు జనాలు ఎక్సైట్ అవుతున్నారు. కానీ బట్ అది సిఎస్కే కోసం ఎక్సైట్ అవుతున్నారా లేకపోతే సినిమా రైటింగ్ వల్ల అవుతున్నారా? ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద ఫిల్మ్ స్మార్ట్నెస్ కదా. యా, సో అది మీరేమో ఎంజాయ్ చేస్తారేమో, నేనైతే ఎంజాయ్ చేయలేదు పెద్దగా. అండ్ ఇందాక చెప్పా కదా స్పాయిలర్స్ లో డిస్కస్ చేస్తానని చెప్పి, ఐ కమ్ టు స్పాయిలర్స్ నౌ. సో మీరు మూవీ చూడకపోతే ఇక్కడతో ఆపేసేయండి వీడియో. సినిమా ఇంటర్వెల్ కి రివీల్ అవుతుందండి యంగ్ విజయ్ విలన్ అని చెప్పి. సో సెకండ్
హాఫ్ లో వి సీ ద యంగ్ విజయ్ అన్లీష్ హెల్ ఆన్ ఎవ్రీవన్. ఒకరి తర్వాత ఒకరిని పిక్ చేసి హీరో పక్కన ఉండే వాళ్ళని చంపడం ఆయన చేస్తుంటాడు కదా. అండ్ ఆ సీక్వెన్సెస్ కూడా చాలా వైల్డ్ గా ఉంటాయి కాబట్టి ఐ అప్రిషియేట్ ద ఫిల్మ్ మేకర్ ఫర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ క్రేజీ. బట్ యాజ్ అన్ ఆడియన్స్ గా విజయ్ ఒక హీరోని తను విలన్ ప్లే చేస్తున్నాడు అండ్ హీఈస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్. మంచోళ్ళని చంపేస్తున్నాడు, చెడ్డ పనులు చేస్తున్నాడు అంటే ఓకే, నేను మంగాతలో చూసి ఎంజాయ్ చేసా, ఎందుకంటే మంగాతలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విలన్. సో ఈవెన్ దో హీఈస్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ వీఆర్ ఎంజాయింగ్. ఇక్కడ ఎందుకు ఆ బ్యాడ్ థింగ్స్ చేస్తుంటే ఐ డెంట్ ఫైండ్ దెమ్ ఎంజాయబుల్ అట్ ఆల్. దానికి మీరు ఒక కూల్ బీజేఎం వేసి తలపతి అనంతా అంటుంటే, తను మామూలు ఇన్నసెంట్ పీపుల్ ని చంపుతుంటే నాకు అది మాస్ అనిపించలేదు. అది చాలా వియర్డ్ అనిపించింది నాకు. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం అదే జోన్ లో ఉంటది కాబట్టి ఓకే, ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ యాక్చువల్లీ మంచిగానే సెట్ చేశారు ఆ బ్యాటిల్ కి, గుడ్ విజయ్ వర్సెస్ బ్యాడ్ విజయ్. బట్ అది నేను ఎంజాయ్ చేయలేదు. అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు ఎంజాయ్ చేయకపోవచ్చు. సో అది నేను ఎంజాయ్ చేయకపోవడం వల్ల దెర్ వాజ్ అ మేజర్ డిస్కనెక్ట్ నాకైతే మూవీతో. ఆ పాయింట్ గానీ నాకు వర్క్ అయి ఉంటే మేబీ నేను ఏవేవైతే విషయాలు ఇప్పుడు నెగిటివ్స్ చెప్పానో అవి అసలు నాకు నెగిటివ్ గానే అనిపించి ఉండకపోవచ్చు. బట్ ఆ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, ద యంగ్ విజయ్ టర్నింగ్ ఈవిల్, అది నాకు కన్విన్సింగ్ గా అనిపించకపోవడం వల్ల నాకు ఈ సినిమా వర్క్ అవ్వలేదు. బట్ మూమెంట్స్, కొన్ని సరదా మూమెంట్స్ ఉన్నాయి. విజయ్ హ్యూమర్ బాగుంది ఫస్ట్ హాఫ్ లో, నాకు నచ్చింది. అండ్ ఆ థీమ్ మ్యూజిక్ ఎప్పుడెప్పుడైతే వస్తుందో అప్పుడప్పుడు లైట్ గా ఎక్సైట్మెంట్ వస్తుంది. బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఫెల్ట్ వెరీ ఫ్లాట్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై రివ్యూ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. దిస్ ఇస్ రామ్ వెంకటేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da. South India's #1 travel brand.